నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా వాకాడులోని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నివాసంలో మంగళవారం దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 89వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సతీమణి మాజీ మంత్రి నేదురుమల్లి రాజలక్ష్మమ్మ, శాసనమండలి సభ్యులు మేరిగ మురళీధర్, నేదురుమల్లి హిమకుమార్ రెడ్డి, కొడలూరు దామోదర్ రెడ్డి, దువ్వూరు అజిత్ రెడ్డి, దువ్వూరు మధురెడ్డి, పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, బూతనం వెంకటరత్నం, ఏనుగు సుధాకర్ నాయుడు, వాటంగారి వెంకటరమణయ్య మరియు కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన నేదురుమల్లి అనుచరులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు జనార్దన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. వాకాడ్ అనే గ్రామాన్ని రాష్ట్రంలో మన మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాష్ట్రానికి ప్రజలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సేవలు నెల్లూరులో ఎన్నో కుటుంబాలను ఆదరించారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాధికారత అని పెద్దపీట వేశారు. ఆనాడే గౌరవనీయులు మన జనార్దన్ రెడ్డి గారు గొప్పగా పేదల్ని బడుగు బలహీన వర్గాలని అర్థం చేసుకుని జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మైనార్టీ సోదరులకు రాజ్యసభ సభ్యులుగా, అదే రకంగా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఆ రోజే బడుగు బలహీన వర్గాల్ని గొప్పగా ఆదరించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన పెద్దలు ఆ పౌరులకు చెందుతారు. ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పెద్దలు రాజలక్ష్మి గారు వాళ్ళ ఇందులో నేను ఈ కార్యక్రమానికి పాల్గొనడం, ఆ కుటుంబ ఆశీస్సులు మా కుటుంబానికి ఎప్పటి నుంచో ఉన్నాయి. 83లో మా పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. తెలుగుదేశం అప్పుడే రావడంలో ఆ ప్రపంచంలో మిస్ అయినాము. అప్పటి నుంచి ఆ కుటుంబం అంటే మాకు ఆరాధన భావం ఉంది. మరి అదేవిధంగా మేడంగా రాపూర్ మండలం తెలుగుగంగా ఫైల్స్ ఎప్పటి నుంచో పెండింగ్ పడిపోతే పరుగులు పెట్టించారు. అందుకే ఇప్పుడు కూడా కోరుకుంటున్నారు ఒకసారి పెద్దాంగా వెళ్ళిపోతే బాగుంటుందని. అంత ప్రజలు మన్నలు పొందారు. వాళ్ళు గొప్పగా మన్నలు పొందారు. అర్ధరాత్రి అయినా పిలిచి డోరు కొడితే మరి పనులు చేసి పెట్టి గొప్ప వ్యక్తి. మరి ముఖ్యమంత్రులకు ఎంతమంది చేసినా ఢిల్లీలో కూడా మన తెలుగు వాణిని, తెలుగు వాతావరణాన్ని, తెలుగు పటిష్టతను మరి కంట్రోల్ చేసుకుని ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా జనార్దన్ రెడ్డి సాబ్ అని చెప్పి ఢిల్లీలో గౌరవప్రదంగా ఆయన కీర్తి గట్టించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అంటే రెడ్డి సాబ్ అనే వాతావరణం అంత గొప్పగా ఆకట్టుకునేవాడు. అంత గొప్పగా వాళ్ళందరినీ కూడా గౌరవించుకుంటూ నెల్లూరు సాంప్రదాయాన్ని వాళ్ళకి చూపించి వాళ్ళ మనల్నంతా కూడా పొందడం జరిగిందని కూడా మనం తెలుసుకున్నాం. మరి అంత గొప్ప వ్యక్తికి మరి గౌరవనీయులు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు ఈరోజు వారి అడుగుజాడల్లో నడుస్తూనే కొంత కంటే కూడా బాధ్యత ముఖ్యమైనది. వెంకటగిరి కాన్స్టిట్యూన్సీ అంటే ఆయనకి అంత అభిమానం కాబట్టి అక్కడ వారి కార్యక్రమంలో ఆయన అక్కడే ఉన్నారు. పెద్దలు రాజలక్ష్మి మేడం గారికి వచ్చారు. అందువల్ల మీ అందరూ కూడా మరొకసారి నేను ఆలోచిస్తున్నాను. ఏ రకంగా ప్రజలు మనల్ని ఆ ఊరు మీరు మన అందరినీ కూడా ఆదరించుకుంటూ ముందుకెళ్లారు. అదే వాతావరణంలో నాయకత్వం కూడా తీసుకోవాలని ఉత్సాహమైన రాజకీయ విషయాలు, ఉత్సాహమైనటువంటి రాజకీయంలో ఎంతో గొప్ప పేరు సంపాదిస్తున్నారు. నిజంగా సంతోషంగా ఉంది. అటువంటి మహా వ్యక్తిని గురించి మంచి మాటలు మాట్లాడే అవకాశం మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.